నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చక్రేశ్వర స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించి భగవంతుని ఆశీర్వాదం పొందారు. అలాగే ఆలయ ఆవరణంలోని గోశాలను సందర్శించి గోపూజ చేశారు. అనంతరం గోశాల కమిటీ సభ్యులు మైనంపల్లిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా బోధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మా శరత్ రెడ్డి కుటుంబ సభ్యులను వారి నివాసంలో కలిసి స్నేహపూర్వకంగా మాట్లాడారు. సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ బోధన్ చక్రేశ్వర ఆలయం ఎంతో పవిత్రమైన చరిత్ర కలిగిన దేవాలయమని, ప్రజలు ప్రజాప్రతినిధుల సహకారంతో మరింత ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కృతం పాపం జ్ఞానేనాపి కృతం చ యత్ తత్సర్వం నాశమాయాతు ఏకబిల్వం శివార్పణం అమృతోద్భవ ఓం మా బహిష్ఠా విజయోపవస్థాన ఊర్జేదనాదన మహేంద్ర ఇలక్షణే యోగశుభదమానసస్య భారే దేహనః ఉదదేవ భాద్రః స్మారంగవామోయ శిక్షయా యకింకథ ఆబోధనేధాజనః యుద్ధోదకృష్ణారం సమర్పయామి. ఓం ఆప్యాయస్సుసమేతదే విశ్వదస్తో అనుష్ఠేయం భవావాదస్య సంగతే వయధాస్తవయామి. ఓం దధిక్తా భిన్నాకారం దర్శయామి. రాజముఖే సదా దిగ్విజయమస్తు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. పుత్రపౌత్రం ధనం ధాన్యమాశ్వజానాం భవసి మాతాం ఆయుష్మంతం కరోతు మాం ఇంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమేశ్వరీం. ఇది 5000 సంవత్సరాల క్రితం పరశురాముడు ప్రతిష్ఠించిన ఆలయంగా గుర్తింపు పొందింది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ స్థానికులకు, అదేవిధంగా మా మాజీ చైర్మన్ గారికి, ప్రస్తుతం ఉన్న చైర్మన్ గారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ఆలయాన్ని మనమందరం కూడా పట్టించుకొని డెవలప్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా నవరాత్రుల ప్రజలందరికీ కూడా నవరాత్రుల శుభాకాంక్షలు, అదేవిధంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున
శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.